ఆగ్యా తాబూత్. రాజా కుటుంబీకులకు దేవుడు 2 మార్గాలిస్తాడు. పవిత్రంగా పూజించేవాడు రాజవుతాడు, ప్రశ్నించేవాడు శ్మశానానికి వెళ్తాడు. ఔరంగజేబ్, దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. అయితే నువ్వు మన మతం కాని కాఫీర్లను గౌరవించి ఖుదాని అవమానించి ఇస్లాంతో పని లేదంటావా? ఖుదా దీవెనలకు మతంతో పని లేదు, దేవుణ్ణి ప్రేమతో పొందాలి. అయితే పొందు. బాద్షాదై బుజుర్గ్ మర్తబా దారా సిక్కో. ఈ ఔరంగజేబ్ నీలో ఉన్న సూఫియానా ఆత్మని విడుదల చేస్తున్నాడు. బాద్షా గాజీ షాజహాన్ కి ఆలంగీర్ ఔరంగజేబ్ బహుమతి పంపించారు. నా బిడ్డ ఔరంగజేబ్ కి నేనంటే ఎంతో ప్రేమ. తఖ్తే తాఊస్ షాజహానాబాద్ ఎర్రకోటలో దీన్ని ప్రతిష్ఠిస్తాను. నా పేరు ఔరంగజేబ్ అని నిరూపించుకుంటాను. ఈ రోజు నుంచి ఈ ఔరంగజేబ్ తైమూర్ వంశం మణిమకుటమై ప్రకాశిస్తాడు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఔరంగజేబ్ తో అల్లా నేనేమన్నా నా స్వార్థం కోసం ఈ దేశాన్ని కోరుకుంటున్నానా? ఖైబర్ పాస్ దాటి జలాలుద్దీన్ మహమ్మద్ బాబర్ ఎందుకు వచ్చాడు? కాఫీర్లపై మక్కువతో మీరు చేస్తుందేంటి? ఇన్షాల్లా హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. గతం నుంచి పాఠం నేర్చుకుని వాడని భవిష్యత్తు క్షమించదు. నీ ఉన్మాదం కాఫీలని రెచ్చగొడుతుంది. వాళ్లలో ఒకడు నిన్ను నీ నెమలి సింహాసనం నుండి కూలతోయొచ్చు. వాడు రాజే కానక్కర్లేదు, అతి సామాన్యుడై ఉండొచ్చు. ఏదో ఒకరోజు వాడొస్తాడు. అది చూద్దాం. కాఫీర్లలో అంత మనగాడు పుట్టుంటే వాడు వస్తాడుగా, రాని చూద్దాం.